హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ వెంకట్. మీరు ఆల్రెడీ thumbnail చూసారు కదా. సో ఇవాళ వీడియోలో మనం ఒమన్ ట్రిప్ బడ్జెట్ బ్రేక్ డౌన్ చేద్దాం. అలాగే ఒమన్కి ఎలా వెళ్ళాలి, వీసా ఎలా అప్లై చేయాలి, ఎన్ని డేస్ ఉండాలి, ఏ ప్లేసెస్ చూడాలి, మొత్తం ఎంత ఖర్చు అవుతుంది, నీట్గా 1 by 1 అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఎందుకంటే నేను రీసెంట్గానే ఒమన్ ట్రిప్ కంప్లీట్ చేసుకుని వచ్చిన. నేను అనుకున్న బడ్జెట్ ఒకటి అయితే నాకు అయిన బడ్జెట్ ఒకటి, అది కూడా చెప్తాను ఎందుకు అయిందో. సో వీడియో అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మీలో ఎవరైనా ఒమన్కి వెళ్ళాలనుకుంటే మాత్రం వాళ్ళకి చాలా యూస్ఫుల్ అవుతుంది వీడియో. ఇంకా ఎక్కువ ల్యాక్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాం, వచ్చేసేయండి. సో ఫస్ట్ ఒమన్కి ఎలా వెళ్దాం? మోస్ట్లీ ఫ్లైట్లోనే పోవాలి. సో మీకు పాస్పోర్ట్ మ్యాండేటరీగా ఉండాలి అండ్ వీసా. సో ఇండియన్స్కి ఒమన్ వీసా కంపల్సరీ ఉండాలి. వితౌట్ వీసా వెళ్ళడానికి కుదరదు. ఎయిర్పోర్ట్లోనే అడుగుతారు అనమాట వీసా చూపించమని, మన ఇండియా ఎయిర్పోర్ట్లోనే. సో ఈ వీసాని నేను అట్లీస్ట్ అని ఒక వెబ్సైట్ ఉంటుంది మన మొబైల్లో, వెబ్సైట్ అదే అప్లికేషన్ కూడా ఉంటుంది. సో దాంట్లో అప్లై చేస్తే నాకు విత్ ఇన్ 3 daysలో వచ్చేసింది. దానికి ఛార్జ్ ఒక 4,000 నుంచి 5,000 ఛార్జ్ చేశారు వీసాకి. 10 days టూరిస్ట్ వీసా వస్తుంది, సింగిల్ ఎంట్రీ. ఈ 10 days మనం ఒమన్లో ఉండొచ్చు. సో ఫస్ట్ అయితే పాస్పోర్ట్ వీసా మ్యాండేటరీ ఒమన్కి. అండ్ సెకండ్, ఎన్ని డేస్ ఉండాలి. సో ఒమన్లో మీకు ఐడియా ఉంటుంది, ఒమన్ అనేది ఒక మిడిల్ ఈస్ట్ కంట్రీ, గల్ఫ్ కంట్రీగా పిలుస్తారు. సో ఒమన్లో మెయిన్గా 2 places, ఒకటి మస్కట్, ఇంకొకటి సలాలా. అండ్ మస్కట్లో మీకు మోస్ట్లీ 3 days సరిపోతుంది. Day 1 మీరు ఎయిర్పోర్ట్లో దిగుతారు కదా. సో ఎయిర్పోర్ట్ నుంచి మీ రూమ్స్ అవి బుక్ చేసుకుంటారు కదా. ఎక్కడ చేసుకోవాలంటే మూత్రా మార్కెట్, మూత్రా సూక్స్ అని ఒకటి ఉంటుంది. ఇది మస్కట్లో చాలా ఫేమస్ ప్లేస్ అనమాట. అక్కడ షాపింగ్, స్ట్రీట్ ఫుడ్, మంచి ఫోర్ట్, అప్పటికాల ఫోర్ట్స్ ఇలాంటివి ఉంటాయి. సో మూత్రా అనేది మంచి ఫేమస్ ఏరియా మస్కట్లో. సో మీరు ఎయిర్పోర్ట్ నుంచి ఈ హోటల్ అనేది మూత్రా సరౌండింగ్స్లో చేసుకోండి. వచ్చే దారిలోనే మీకు ఒక పెద్ద మాస్క్ ఉంటుంది, కుబోస్ గ్రాండ్ మాస్క్ అని. ఇది ఒమన్ దేశంలోనే అతి పెద్ద మాస్క్ గైస్. నాన్ రిలీజియన్స్ అంటే ఇప్పుడు నేను అదర్ రిలీజియన్ కదా, సో నాకు ఎంట్రీ ఉంటుంది. బట్ ఓన్లీ ఫ్రైడే మనకి ఎంట్రీ ఉండదు ఆ మాస్క్లోకి వెళ్ళడానికి. అది చూసుకోండి. టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 8 నుంచి 11 వరకు అలౌ చేస్తారు. సో ఎయిర్పోర్ట్ నుంచి వచ్చేటప్పుడు Day 1 ఆ మాస్క్ని చూసుకొని ఇంకా డైరెక్ట్గా హోటల్కి వచ్చేసి ఈవినింగ్ ఆ మూత్రా సూక్స్, అలాగే మూత్రా ఫోర్ట్ ఉంటుంది, అలాగే మంచి నైట్ లైఫ్ షాపింగ్ అంతా ఉంటుంది. Day 1 ఇలా ప్లాన్ చేసుకోండి. కుబోస్ గ్రాండ్ మాస్క్, ఇంకా వీలైతే ఓల్డ్ మస్కట్ అంటే కొన్ని వందల సంవత్సరాల క్రితం ఆ మస్కట్ ఎలా ఉండేది అదొకటి ఉంటుంది. మీరు క్యాబ్ కానీ తీసుకుంటే మొత్తం వాళ్ళే చూపించేస్తారు. లేదు మీరు ఒక 3-4 members వెళ్తున్నారు, మీకు డ్రైవింగ్ పర్ఫెక్ట్గా వచ్చు అంటే మాత్రం ఎయిర్పోర్ట్ ఉండే మీకు రెంటల్ కార్స్ ఉంటాయి. సో రెంటల్ కార్ తీసుకోండి. ఇంటర్నేషనల్ డ్రైవింగ్ లైసెన్స్ అయితే కావాలి. అండ్ ఇంకోటి ఏంటంటే అక్కడ ర్యాపిడో, అదే బైక్ ట్యాక్సీలు అయితే అస్సలు ఉండవు. వెళ్తే పబ్లిక్ బస్సు, ఇది కూడా చాలా తక్కువ, లిమిటెడ్ అనమాట పబ్లిక్ ట్రాన్స్పోర్ట్. మోస్ట్లీ క్యాబ్సే బుక్ చేసుకోవాలి. అండ్ క్యాబ్స్కి చాలా అంటే చాలా ఎక్కువ మనీ అవుతుంది. సో చూసుకోండి అదొకటి. సో Day 1 కుబోస్ గ్రాండ్ మాస్క్, ఓల్డ్ మస్కట్, ఇంకా ఈవినింగ్ వచ్చేసి ఆ మూత్రా సూక్స్, అలాగే ఫోర్టు, నైట్ లైఫ్. Day 1 ఇలా కవర్ చేసుకోండి. సో Day 2 వచ్చేసి మస్కట్లో మోస్ట్ ఫేమస్, మస్కటే కదా ఈ ఒమన్లో మోస్ట్ ఫేమస్ అయిన వాది సాహబ్. ఏముంటుందంటే ఇది ఒక యాక్చువల్లీ వాది అనేది ఒక నది ప్రవాహం. కొండల మధ్యలో నుంచి నది వస్తుంది. మీకు అక్కడ ఒమన్లో చాలా తక్కువ వర్షాలు పడతాయి, ఎప్పుడో రేర్ అనమాట. సో ఆ ప్రవాహం అంటే ఆ కొండల్లో కొద్దిగా ట్రెక్ చేసుకుంటూ వెళ్ళాలి. ఒక 1 hour ట్రెక్కింగ్ ఉంటుంది. సో అది మస్కట్ నుంచి ఆల్మోస్ట్ 2 hours జర్నీ. మీరు ఈ గ్రూప్ టూర్స్ అండ్ ట్రావెల్స్ ఉంటాయి కదా, వాళ్ళతో బుక్ చేసుకుంటే వాళ్ళే మిమ్మల్ని హోటల్కి వచ్చి పికప్ చేసుకొని వాళ్ళే తీసుకెళ్తారు. మీరు కానీ నా వీడియోస్ చూడకపోతే ఒకసారి చూడండి. మొత్తం నేను నీట్గా చూపించున్నా, ఏ రోజు ఎక్కడికి వెళ్ళాను, ఏ ప్లేసెస్కి వెళ్ళాను, మీకు కంప్లీట్ ఐడియా వస్తుంది. ఇది చూశాక అవి కూడా వెళ్ళి చూడండి. మీకు కంప్లీట్గా డే అంతా అయిపోతుంది వెళ్ళడానికి, రావడానికి, ఆ ట్రెక్కింగ్కి. అండ్ వచ్చే దారిలోనే భీమా సింక్ హోల్ అని ఒక బావి ఉంటుంది, పెద్ద బావి. సో Day 2 ఈ 2 ప్లేసెస్తోనే మీకు అయిపోతుంది. ఇంకా Day 3 వచ్చేసి ఒమన్లో ఒక ఐలాండ్ టూర్ ఉంటుంది మస్కట్ సిటీలోనే. ఫోర్ట్కి వెళ్ళారనుకోండి, అక్కడ నుంచి మిమ్మల్ని షిప్లో ఒక 1 hour షిప్ తీసుకెళ్తారు సముద్రం లోపలికి. డేమనిస్ట్ అని ఒక ఐలాండ్ ఉంటుంది. ఏంటి ఐలాండ్ అంటే తాబేళ్లతో కలిసి మనం స్విమ్మింగ్ చేయొచ్చు సముద్రం మధ్యలో. క్రిస్టల్ క్లియర్ బ్లూ వాటర్ ఉంటుంది. పెద్ద పెద్ద తాబేళ్లు, చేపలు ఉంటాయి, వాటి మధ్యలో చేరి మనం స్విమ్ చేయొచ్చు అనమాట. చాలా బాగుంటుంది. మొత్తం మస్కట్లో ఇది నా ఫేవరెట్ స్పాట్, ఈ డేనమిస్ట్ ఐలాండ్ అనేది. ఇంకా నైట్ వచ్చేసి రెస్ట్ తీసుకొని 3 days ఈ 3 places కవర్ చేసుకొని మస్కట్లో కుదిరితే ఆ రోజు నైటే సలాలాకి వెళ్ళిపోండి. లేదంటే పక్క రోజు మార్నింగ్ అంటే 4th day మార్నింగ్ సలాలాకి ఫ్లైట్స్ ఉంటాయి. మస్కట్ నుంచి చాలా ఫ్లైట్స్ ఉంటాయి, ఒక 1.5 hour నుంచి 2 hours జర్నీ. సో సలాలాకి వెళ్ళాక అక్కడ కూడా సేమ్ ప్రాసెస్. మీరు వీలైతే రెంట్కి తీసుకోండి క్యాబ్ని ఎయిర్పోర్ట్లో, కార్ని ఎయిర్పోర్ట్లో రెంట్కి తీసుకోండి. మీకు డ్రైవింగ్ పర్ఫెక్ట్గా వచ్చు అంటేనే. ఎందుకు ఇది చెప్తున్నానంటే ఒమన్లో లెఫ్ట్ సైడ్ డ్రైవింగ్ ఉంటుంది, ఇండియాలో రైట్ సైడ్.
ఒమన్లో లెఫ్ట్ సైడ్ అండ్ అక్కడ రూల్స్ కూడా కొద్దిగా డిఫరెంట్గా ఉంటాయి, కన్ఫ్యూజ్ అయిపోతారు. నేను ఆల్రెడీ సలాలాలో కార్ రెంట్కి తీసుకొని చాలా ఇబ్బంది పడ్డా, ఫుట్పాత్ని కూడా గుద్దేశాను కార్ రెంట్కి తీసుకొని ఒమన్లో. అందుకే చెప్తున్నా, మీరు డ్రైవింగ్ పర్ఫెక్ట్గా చేయగలుగుతారంటే మాత్రం కార్ రెంట్కి తీసుకోండి, అది కూడా మీరు 3-4 మెంబర్స్ ఉన్నారంటే. సో సలాలాకి వెళ్ళాక హోటల్ ఎర్లీ చెక్ ఇన్ ప్రతి దగ్గర అలౌ చేస్తారు, అదైతే ఒమన్లో ఉంది. అండ్ సలాలాలో 2 ఉంటాయి, ఒకటి వెస్ట్ సలాలా, ఇంకొకటి ఈస్ట్ సలాలా. సలాలా మధ్య అంటే సిటీకి ఒక పక్కంతా ఈస్ట్, ఇంకో పక్కంతా వెస్ట్ ఉంటుంది. ఒక రోజంతా ఈస్ట్ సలాలాకి అయిపోతుంది, ఇంకో రోజంతా వెస్ట్ సలాలా. ఈస్ట్ సలాలలో ఏముంటాయంటే జబల్ సమ్మాన్ అనే ఒక పెద్ద హిల్ వ్యూ పాయింట్ ఉంటుంది, వాది దర్బత్ అనే ఒక వాటర్ ఫాల్, అలాగే రివర్ బోటింగ్ ఉంటుంది. ఇంకా కొన్ని కొన్ని ప్లేసెస్ ఉంటాయి, మీర్బత్, గ్రావిటీ హిల్, అంటే ఆ ప్లేస్లో గ్రావిటీ అనేది డిఫరెంట్గా వర్క్ చేస్తుంది. ఇంకా ఒక 5-6 ప్లేసెస్ ఉంటాయి ఏంటి ఈస్ట్ సలాలలో. అదే 4th డే, ఒక రోజంతా కావాలి దానికి, చాలా దూరం, చాలా ప్లేసెస్ కవర్ చేయాలి. నేను ఎలా చేశానంటే ఎయిర్పోర్ట్లోనే ఒక క్యాబ్ని తీసుకున్నాను, పర్ డే నాకు 10,000 ఛార్జ్ చేశారు. నేను ఒక్కనే ఒక కార్లో 10,000 కట్టి మొత్తం ఈస్ట్ సలాలను ఎక్స్ప్లోర్ చేసిన. అది డే 4. ఇంకా డే 4 అదంతా ఎక్స్ప్లోర్ చేసి రూమ్కి వచ్చి పడుకుని మళ్ళీ డే 5 వెస్ట్ సలాలాకి వెళ్ళా. ఈ వెస్ట్ సలాలలో ఏముంటుందంటే ఒక మసీదు, చాలా ఫేమస్ అనమాట, ఒక మసీదు ఉంటుంది, నబీ అయూబ్ టాంబ్ అని. దాని తర్వాత మెరైన్ హోల్స్ అని, మెరైన్ బ్లో హోల్, సముద్రంలో నుంచి వాటర్ ఇలా పైకి వస్తుంటుంది కొండ బొక్కలో హోల్లో నుంచి, అది చాలా మంచి స్పాట్. ఇంకా కొండల మధ్యలో ఒక హిడెన్ బీచ్ ఉంటుంది, ఆ బీచ్ పేరు నాకు ఎగ్జాక్ట్గా తెలియదు, ఇక్కడ రాస్తాను. అది మోస్ట్లీ చాలా మంది క్యాబ్స్ వాళ్ళు తీసుకెళ్ళరు, ఎందుకంటే అక్కడికి వెళ్ళాలంటే మీకు 4x4 వెహికల్ కావాలి ఆ సీక్రెట్ బీచ్కి వెళ్ళాలంటే. సో మీరు ముందే మాట్లాడుకోండి, ఆ బీచ్ పేరు చెప్పి నాకు ఇది చూపిస్తారా అని అడగండి ముందే. అండ్ ఇంకా ఒక ట్రీ, అది వచ్చేసి ఒమన్లో చాలా ఫేమస్ ట్రీ, ఆ ట్రీస్ చూపిస్తారు. ఇంకేమున్నాయి, మొక్సైల్ బీచ్ ఉంటుంది, ఇంకా కొన్ని హాట్ స్ప్రింగ్స్ ఉంటాయి, న్యాచురల్గా కొండలో నుంచి వచ్చే వాటర్ ఈ స్ప్రింగ్స్ ఉంటాయి. సో అలా అది డే 5లో చూపిస్తారు వెస్ట్ సలాలాలో. నా ఫేవరెట్ అయితే వెస్ట్ సలాలానే. ఈ సముద్రం బ్లో హోల్స్ అయితే చాలా బాగుంటుంది, డిఫరెంట్ ఎక్స్పీరియన్స్, నాకు చాలా బాగా నచ్చింది. అండ్ ఆ ప్లేస్ చాలా డేంజరస్ కూడా, కొద్దిగా జాగ్రత్తగా ఉన్నాను ఆ ప్లేస్కి వెళ్ళినప్పుడు. సో ఇవి ఇందాక చూసి డైరెక్ట్గా వాళ్ళే ఎయిర్పోర్ట్ దగ్గర వదిలిపెడతారు మిమ్మల్ని అడిగితే. ఎయిర్పోర్ట్కి వచ్చి ఇంకా డైరెక్ట్ సలాలా నుంచి కొన్నిసార్లు డైరెక్ట్ ఫ్లైట్ దొరుకుతుంది ఇండియాకి, లేదంటే మళ్ళీ మీరు సలాలా నుంచి మస్కట్కి వెళ్ళి మస్కట్ టు హైదరాబాద్, అదే ఇండియాకి వచ్చేయాల్సి వస్తుంది. నేను చేసిన మిస్టేక్ ఏంటంటే జస్ట్ 2 hours గ్యాప్లోనే 2 ఫ్లైట్లు బుక్ చేసుకున్నా, సలాలా టు మస్కట్, మస్కట్ టు హైదరాబాద్. నాది ఫస్ట్ ఫ్లైట్ డిలే అయిపోయింది, దానివల్ల సెకండ్ ఫ్లైట్ మిస్ చేసుకున్నా. ఇంకా ఎక్స్ట్రా 20,000 కట్టి మళ్ళీ టికెట్ బుక్ చేసుకుని వచ్చాను. అది చూసుకోండి, ఫ్లైట్స్ బుక్ చేసేటప్పుడు ఎప్పుడైనా మినిమం 4 hours గ్యాప్ పెట్టుకోండి, ఎందుకంటే చెప్పలేం ఎప్పుడు డిలే అవుతాయి ఫ్లైట్స్ అనేటివి. సో అదైతే నేను పెద్ద మిస్టేక్ నాకు ఒమన్ ట్రిప్లో, మీరైతే అలాంటి చేయొద్దు. సో టోటల్గా 4 nights 5 days పర్ఫెక్ట్గా సరిపోతుంది ఒమన్కి. ఇంకా మీకు తక్కువ డేసే ఉన్నాయి, జస్ట్ 3 days ఉన్నాయంటే మస్కట్లో 1 day ఉండండి. ఆ 1 dayలో సిటీ టూర్ అవి చూసుకొని డైరెక్ట్గా సలాలాకి వెళ్ళిపోండి. సలాలా ది బెస్ట్, అది కూడా మీరు కరెక్ట్ సీజన్లో వెళ్ళాలి. ఆగస్ట్ ఒక్కటే మీకు పర్ఫెక్ట్ సీజను. నేను మంచి సమ్మర్లో పోవడం కూడా కొంచెం సమ్మర్ ఎఫెక్ట్ చాలా ఎక్కువ ఉంది, అండ్ అసలు టూరిస్టులు లేరు. నేను పోయినప్పుడు మొత్తం ప్రతి ప్లేస్లో నేను ఒక్కనే ఎక్స్ప్లోర్ చేసుకున్నా సమ్మర్లో. సో మీరు కానీ ఒమన్కి వెళ్ళాలి అంటే ది బెస్ట్ టైం ఆగస్ట్. ఆ టైంలో మీకు ఫ్లైట్ ప్రైజెస్ ఎక్కువ ఉంటాయి, హోటల్ ప్రైజెస్, క్యాబ్ అన్నీ ఎక్కువ ఉంటాయి, కానీ అదే పర్ఫెక్ట్ సీజను. అది కంప్లీట్ ఐటనరీ 4 nights 5 days, లేదంటే 3 days ట్రిప్. ఇంకా బడ్జెట్ ఎంత ఖర్చు అయింది, ఫస్ట్ నాకు ఎంత ఖర్చు అయింది చెప్తాను, తర్వాత మీరు ఎలా ప్లాన్ చేసుకోవాలో చెప్తా. నాకు ఫ్లైట్ టికెట్స్ హైదరాబాద్ టు మస్కట్, మస్కట్ టు హైదరాబాద్ జస్ట్ 10,000కి వచ్చినాయి, అంటే 5. తర్వాత మస్కట్ నుంచి సలాలా టు మస్కట్కి 4,000, 14,000కి నేను మొత్తం ఫ్లైట్ టికెట్స్ బుక్ చేసుకున్నా, 4 flights. ఇంకా రూమ్స్ అంటారా, ఒమన్లో మీకు హాస్టల్స్ చాలా తక్కువ ఉంటాయి, లైక్ నార్మల్ థాయిలాండ్, మలేషియా లాగా హాస్టల్స్ అయితే ఎక్కువ దొరకవు. సో ప్రతి దగ్గర మీకు మినిమం 2,000 అయితే పెట్టాలి హోటల్కి. నేను 4 days ఉన్న హోటల్స్ నాకు ఆల్మోస్ట్ 4 daysకి 15,000 దాకా హోటల్స్కి అయినాయి. అంటే మంచి హోటల్స్ తీసుకున్నా, అంటే కొంచెం బయట ఉండాలంటే చిన్న హోటల్ ఉన్నట్టే భయం వేసింది, అందుకే అయితే అని చెప్పి మంచి హోటల్స్ అయితే తీసుకున్నా. 15,000 రూమ్స్కి, 15,000 హోటల్స్కి, ఫ్లైట్స్కి 30,000. అండ్ నాకు ఎక్కువ ఎక్కడ ఖర్చు అయిందంటే డబ్బులు క్యాబ్స్కి, ఎందుకంటే నేను ఒక్కనే, బైక్ రెంట్ లేదు, బైక్ ట్యాక్సీ లేదు, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ లేదు. సో ప్రతి దగ్గరికి నేను క్యాబ్లోనే వెళ్ళాలి, నడిచి వెళ్దాం అంటే అసలు అవ్వని పరిస్థితి, ఎందుకంటే ఇక్కడ ఎండలు మామూలుగా ఉండవు వెళ్ళిన టైంలో. సో నాకు ఈ క్యాబ్స్కి ఒక 30,000 నుంచి 40,000 క్యాబ్స్ ఖర్చు పెట్టిన. ఫుడ్ తక్కువలోనే వస్తుంది, ఒక 10-15లో ఫుడ్ అయిపోతుంది. ఎక్కువ ఖర్చు అయింది మాత్రం క్యాబ్స్కి. అండ్ దానికి తోడు నాకు లాస్ట్లో ఫ్లైట్ క్యాన్సిల్ అయింది కాబట్టి అదొక 20,000 నుంచి 30,000 బొక్కబడింది. సో అటు ఇటుగా నాకు ఒమన్ ట్రిప్ నేను 50 నుంచి 60లో అయిపించేద్దాం అనుకున్నా, అది కాస్త నాకు 1,00,000 దాటింది, 1,00,000 అయింది.
అంటే మిస్టేక్స్ చేస్తే ఇలా తప్పు ఉంది, ఇంకా ఏం చేయలేం, నెక్స్ట్ టైం నుంచి అది కాకుండా చూసుకుంటాను. సో మీరు కానీ కరెక్ట్గా ప్లాన్ చేసుకుని ఒక మినిమం 2 మెంబర్స్ కానీ 2 నుంచి 5 మెంబర్స్ కానీ వెళ్ళారంటే 50,000లో ది బెస్ట్ ఎక్స్పీరియన్స్ వస్తుంది ఒమన్ అని చెప్పడం మర్చిపోయి. వీసాకి 5,000 ఎక్స్ట్రా పెట్టుకోండి, ఖచ్చితంగా వీసా కావాలి ఒమన్కి వెళ్ళాలంటే. అండ్ ఇంకా ఫైనల్గా ఒమన్ వెళ్ళడం వర్తా కాదా అని నన్ను ఎవరైనా అడిగితే, ఫస్ట్ టైం అంటే ఇప్పుడిప్పుడే ట్రావెలింగ్ స్టార్ట్ చేస్తున్నారు, జస్ట్ ఒక 2-3 కంట్రీలో వెళ్ళారు అనే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళైతే ఒమన్ని స్కిప్ చేయమని చెప్తా. ఎందుకంటే ఆ డబ్బులకి ఇంకా ది బెస్ట్ ఎక్స్పీరియన్స్ చాలా ఉన్నాయి మనకి, లైక్ ఫిలిప్పైన్స్ కానీ, ఇండోనేషియా, సింగపూర్, లావోస్, వియత్నాం, థాయిలాండ్. ఫస్ట్ ఇవి చూడండి, ఈ సౌత్ ఈస్ట్ ఏషియా అంటారు కదా, సింగపూర్, ఇవన్నీ, థాయిలాండ్, మలేషియా, ఫస్ట్ ఇవన్నీ కంప్లీట్ చేసుకుని ఆ తర్వాత ఒమన్కి వెళ్ళండి. ఫస్టే కానీ మీరు ఒమన్కి వెళ్ళారంటే చాలా అంటే చాలా డిసప్పాయింట్ అవుతారు. అరే ఏందిరా ఎట్టుంది అనే ఫీలింగ్ వస్తుంది. నేను కొంచెం డిఫరెంట్గా ఉంటుందని చెప్పి వెళ్ళా, బట్ నేనైతే సాటిస్ఫాక్షన్ ఉంది నాకు. కొద్దిగా మిస్టేక్స్ చేసిన, డబ్బులు పక్క పెట్టుకున్నా, అదొకటే కొంచెం బాధ. సో ఫస్ట్ టైం ట్రావెలింగ్ స్టార్ట్ చేస్తున్నారు, ఫస్ట్ కంట్రీ అయితే మాత్రం ఒమన్కి వెళ్ళొద్దు. ఒక మినిమం 5-6 కంట్రీస్ తిరిగితే మాత్రం ఒమన్కి వెళ్ళండి, డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. అండ్ నా కంప్లీట్ ట్రిప్ వీడియోస్ ఆల్రెడీ నేను ప్రతిదీ Day 1 Day 2 అప్లోడ్ చేస్తున్నా. ఇన్ కేస్ మీకు కానీ టైం ఉంటే అన్ని చూడండి, ఒక ఐడియా వస్తుంది ఎక్కడికి వెళ్ళాలి, ఆ ప్లేస్కి వెళ్ళడం వర్తా, ఈ ప్లేస్ని పెట్టుకోవచ్చా లేదా ఐటనరీ అని మీకే ఐడియా వస్తుంది. అండ్ ఈ వీడియో ఎలా నచ్చిన కింద కామెంట్ చేయండి, వీడియో నచ్చితే ప్లీజ్ చిన్న లైక్ కూడా చేయండి. నెక్స్ట్ మనం ఇంకొక కంట్రీకి వెళ్తున్నాం అతి త్వరలోనే, అది కూడా వస్తాయి వీడియోస్ 1 by 1. అవన్నీ కానీ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటా, బాయ్ ఫ్రమ్ హైదరాబాద్. ప్రజెంట్ అయితే ఇండియాలోనే ఉన్నా, వచ్చేసి అయిపోయింది ట్రిప్ సక్సెస్ఫుల్గా. సరే మరి ఉంటా, బాయ్.